ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ ప్రపంచంలో అత్యంత క్రూరమైన వరుస హత్యలు చేసే వ్యక్తి ఎవరు అంటే చాలామంది పేర్లు వినిపిస్తూ ఉంటాయి. చాలామంది నేను ఫస్ట్ ఉంటానంటూ ఉంటారు. బేసిక్గా కొంతమంది టెడ్ బండి అంటారు, కొంతమంది జెఫ్రీ డామర్ అంటారు, కొంతమంది జాక్ ది రిప్పర్ అంటారు, జోడాయ్ కిల్లర్ అంటారు. ఇలాగ చాలామంది పేర్లు వినిపిస్తూ ఉంటాయి. బట్ వీళ్ళందరికంటే వరస్ట్గా ఉన్న పర్సన్ ఒక అతను ఉన్నాడు. అతను అమెరికా యొక్క మొట్టమొదటి వరుస హత్యలు చేసిన వ్యక్తి. అతనే హెచ్హెచ్ హోమ్స్. ఆ టైంలో అతను చికాగో మొత్తాన్ని కూడా వణికించాడు. 19వ శతాబ్దం యొక్క చివర్లో హోమ్స్ అనే పేరు వింటేనే ప్రపంచం అంతా కూడా వణికిపోయేది. అతను సుమారుగా 200 మందిని అత్యంత దారుణంగా చంపాడు. ఒక ఏడాదికి 40 మందిని చెప్పిన 5 ఏళ్ల పాటు చంపుతూ వచ్చాడు. అతని యొక్క విక్టిమ్స్లో చాలా మంది అతని యొక్క ఇంటిలోనే చనిపోయారు. అతని ఇంటిని మర్డర్ క్యాస్టిల్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఒక లాబిరింత్ ప్లాన్ ఆధారంగా నిర్మింపబడింది. అంటే ఆ ఇంటి లోపల భాగం అంతా కూడా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, చాలా కాంప్లెక్స్ డిజైనింగ్తో ఉంటుంది. దాని కారణంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఎటు వెళ్లాలో తెలియక అందులో చిక్కుకుపోయి ఒక చోట బంధింపబడేవారు. ఫైనల్గా వాళ్ళని అక్కడ హోమ్స్ చంపేసేవాడు. ఆ ఇంటిలో చాలా సీక్రెట్ ప్యాసేజెస్ ఉంటాయి, ట్రాప్ డోర్స్ ఉంటాయి, సౌండ్ ప్రూఫ్ టార్చర్ ఛాంబర్స్ ఉంటాయి, మేజ్ లాంటి పజిల్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. వాటి లోపలికి వెళ్ళే చాలా మంది చనిపోయారని ఎంతోమంది చెబుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే హోమ్స్ వాళ్ళని చంపే విధానం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. కొంతమందిని అయితే శరీరాన్ని పూర్తిగా ఛిద్రం చేసేసాడు. కొంతమంది యొక్క శరీరాల నుంచి చర్మాన్ని తీసి మెడికల్ స్కూళ్ళకి అమ్మేశాడు, స్కెలిటన్స్ అమ్మేశాడు. అంతేకాకుండా కొంతమందిని పెద్ద పెద్ద యాసిడ్ డ్రమ్స్లో కరిగించేశాడు కూడా. సో చాలా అంటే చాలా దారుణంగా, చాలా క్రూరంగా చంపాడు అతను. అండ్ ఇలాగ ఎవ్వరూ అంతకుముందు చేయలేదు. అండ్ ఆ తర్వాత కూడా ఎవరు ఇంత దారుణంగా అయితే ఆలోచించలేదు. అందుకని ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత క్రూరమైన వరుస హత్యలు చేసే వ్యక్తిగా ఇతనికి పేరైతే ఉంది. అయితే ఇక్కడ ఇతని గురించి మనం విన్న ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నిజం కాదు అని కనుక నేను చెప్పినట్టయితే మీరు ఏమంటారు? అంటే మొత్తం నిజం కాదని కాదు, దీంట్లో కొంతవరకు వాస్తవమే. కానీ ఇక్కడ మనం చెప్పుకున్న ప్రతి చిన్న డీటెయిల్, అంటే 200 మందిని చంపడం, అండ్ మర్డర్ క్యాస్టిల్, ఆ శరీరాన్ని కంప్లీట్గా చిత్రం చేసేయడం, టార్చర్ ఛాంబర్స్, అండ్ వాళ్ళ యొక్క బాడీస్ని అమ్ముకోవడం, ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా నిజం కాదు. ఇవన్నీ పబ్లిక్ రికార్డ్స్లో ఉన్నాయి. దీని అంతటికీ కూడా కారణం 19th సెంచరీలో వచ్చిన కొన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన ఆర్టికల్స్, కొన్ని ఎన్సైక్లోపీడియా ఎంట్రీస్, కొన్ని డాక్యుమెంటరీస్, అవన్నీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా పబ్లిక్కి చెప్పి పబ్లిక్కి ఇదే నిజం అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశాయి. బట్ ఈ మ్యాటర్ అంతా కూడా నిజాన్ని చెప్పాలంటే కంప్లీట్ నాన్ సెన్స్ అనే చెప్పాలి. సో ఈరోజు ఈ వీడియోలో మనం హెచ్హెచ్ హోమ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నిజానికి అతని వెనక ఉన్న అసలు నిజాన్ని డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈజ్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండిట్లో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి. బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. హోమ్స్ హెర్మన్ వెబ్స్టర్ మార్కెట్ అనే ఒక ఫ్యామిలీలో జన్మించాడు. అతను 16 మే 1861 సంవత్సరంలో న్యూ హ్యాంప్షైర్లోని గిల్మాక్టన్ అనే ఒక ప్రాంతంలో జన్మించాడు. అతని యొక్క బాల్యం చాలా నార్మల్గా ఉండేది. అండ్ కొన్ని సోర్సెస్ చెప్పేదాని ప్రకారం అయితే అతని తండ్రి బాగా తాగుబోతూ ఎప్పుడూ వచ్చి అతను కొడుతూ ఉండేవాడు. సో చిన్నప్పుడు తన యొక్క జీవితం అంతా కూడా చుట్టూ ఉన్న మూగ జీవాల్ని హింసించడంతోనే గడిచిపోయిందని చెబుతూ వచ్చారు. బట్ ఆఫ్ కోర్స్ అది రూమర్స్ మాత్రమే, దానికి ఎటువంటి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అయితే లేదు. అయితే హోమ్స్కి కేవలం 17 ఏళ్ల వయసులోనే పెళ్ళి అయిపోయింది. అండ్ అతనికి మొత్తంగా 4 భార్యలు ఉన్నారని అయితే చరిత్ర చెబుతోంది. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు కూడా పూర్తిగా తెలియదు. బట్ ఏ ఒక్కరికి కూడా అతను విడాకులు అయితే ఇవ్వలేదు. ఎందుకంటే విడాకులు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర అది రికార్డు ఉండేది. బట్ దానికి సంబంధించిన రికార్డు ఎక్కడా లేదు. సో అది పక్కన పెట్టేసినట్టయితే అతని యొక్క నేరాల గురించి మాట్లాడుకుందాం. అతను స్టూడెంట్గా ఉన్న టైంలో అది స్టార్ట్ అయిందని చాలామంది చెబుతూ ఉంటారు. అంటే అతను యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ నుంచి మెడికల్ డిగ్రీని తీసుకున్నాడు కూడా. అండ్ ఆ టైం నుంచి అతను కొన్ని నేరాలు చేయడం మొదలుపెట్టాడు. అతనికి చాలా మంచి పేరు ఉంది. కాకపోతే అతనికి అప్పట్లో ఇంకొక పేరు కూడా ఉంది, అదే శవాల అమ్మకపు వ్యక్తి అని.
అంటే శవాల్ని అమ్ముతుంటాడు అతను చాలా మందికి. అంటే వాళ్ళందరినీ అతను చంపి ఆ శవాల్ని అమ్మడు. ఆ శవాలన్నిటినీ కూడా సమాధుల్లోంచి బయటకు తీసి వాటిని అమ్ముతూ ఉంటాడు. దానికి కారణం ఏంటంటే అప్పట్లో అటువంటి శవాలకి బాగా డిమాండ్ ఉండేది. ఎందుకంటే అప్పట్లో చాలా వరకు మెడికల్ స్కూల్స్ ఇలాంటి బాడీస్ని బ్లాక్ మార్కెట్స్లో కొనుగోలు చేసి వాటి యొక్క అనాటమల్ రీసెర్చ్కి అండ్ వాటి యొక్క స్టడీస్కి ఎక్కువగా ఉపయోగించుకునేవి. అండ్ వాళ్ళ దగ్గర ఎక్కువ బడ్జెట్ ఉండేది కాదు ఆ బాడీస్ని తెచ్చుకోవడానికి. అంటే నార్మల్గా ఎవరితోనే మాట్లాడుకోవాలంటే కొన్ని $1,000 పే చేయాల్సి ఉంటుంది. అదే ఇలాంటి బాడీలు తెచ్చేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు అండ్ చాలా తక్కువ కాస్ట్గా వచ్చేస్తాయి కూడా. అందుకని ఇలాంటి వాళ్ళ దగ్గర కొనుగోలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే హోమ్స్ కూడా దగ్గరలో ఉన్న శ్మశాన వాటికలకు వెళ్ళి శరీరాలను బయటికి తీసి వాడన్నింటినీ కూడా అమ్ముకునేవాడు. బట్ దీనికి కూడా ఆధారం అయితే లేదు. బట్ ఇది నిజంగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో ఇది చాలా అంటే చాలా ఈజీ టాస్క్. చాలామంది ఇటువంటి పనులు చేస్తూ ఉండేవారు. కాకపోతే కొంతమంది భయపడుతూ ఉండేవారు అలాంటివి చేయడానికి. అలాంటి వాళ్ళు చేసేవారు కాదు. కానీ హోమ్స్ భయం అంటే మీనింగ్ తెలియని బ్లడ్రా అన్నట్టుగా ఉండేవాడు కాబట్టి తను ఈ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు అనేది కొంచెం అర్థం చేసుకోవచ్చు మనం. అండ్ అదేమి అద్భుతమైన లీగల్ బిజినెస్ కాదు కదా దానికి రిసిప్ట్లు ఇవ్వడానికి. ఓకే నేను మీకు బాడీ అమ్ముతున్నాను, మీరు నాకు $100 పే చేశారు అని రిసిప్ట్లు ఇచ్చి ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి అదేమి అద్భుతమైన మంచి లీగల్ బిజినెస్ కాదు కదా. సో ఖచ్చితంగా ఇల్లీగల్ బిజినెసే కాబట్టి అలాంటివి చేసే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ అప్పట్లో ఆ యూనివర్సిటీ ఇటువంటి సంఘటనలకి బాగా పాపులర్ అని కూడా ఎక్కువగానే వినబడుతూ ఉండేది కాబట్టి ఖచ్చితంగా హోమ్స్ ఆ పని చేసే ఉండొచ్చు. అయితే 1884లో గ్రాడ్యుయేషన్ పూర్తయిపోయిన తర్వాత అమెరికాలోని వేరు ప్రాంతాల్లో చాలా రకాల ఉద్యోగాలు చేశాడు. మొదట నార్త్ ఈస్ట్ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక ఉమనైజర్గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే కార్న్మ్యాన్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. 2 ఏళ్ల తర్వాత చికాగోకి వచ్చాడు. అక్కడ తన జీవితాన్ని కంప్లీట్గా మార్చేసుకున్నాడు. నిజానికి అప్పుడు తనకి తాను పెట్టుకున్న పేరే హెచ్హెచ్ హోమ్స్, హెన్రీ హోవార్డ్ హోమ్స్. బట్ అంతకుముందు అసలు పేరు అది కాదు. అసలు పేరు హెర్మన్ వెబ్స్టర్ మడ్గెట్. కాకపోతే అప్పటికే ఆ పేరుతో చాలా నేరాలు అయితే చేశాడు కాబట్టి ఆ పేరుతో ఉంటే దొరికిపోతానేమో అన్న ఉద్దేశంతో కంప్లీట్గా పేరు మార్చుకొని హెచ్హెచ్ హోమ్స్ అనే ఒక పేరుని అయితే పెట్టుకున్నాడు. అప్పటి నుంచి వేరు రకాల పనులు చేయడం మొదలుపెట్టాడు. అయితే కొన్నాళ్ళకి ఒక లోకల్ ఫార్మసీలో ఒక పనికైతే చేరాడు. అయితే ఆ ఫార్మసీ యొక్క ఓనర్ని చంపేసి ఆ ఫార్మసీ బిజినెస్ని కంప్లీట్గా తన చేతుల్లోకి తీసుకున్నాడని ఒక స్టోరీ అయితే ఉంది. బట్ అది నిజమా అంటే కాదు. నిజానికి హోమ్స్ ఆ ఓనర్కి డబ్బులంతా కూడా పే చేసి ఆ ఫార్మసీని కొనుగోలు చేసి ఆ ఫార్మసీని రన్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ ఫార్మసీ ఇచ్చేసిన తర్వాత కూడా ఎన్నో ఏళ్ల వరకు ఆ ఫార్మసీ యొక్క మాజీ ఓనర్ బతికే ఉన్నాడు. అతని యొక్క హెడ్ స్టోన్స్ కనుక మనం చూసినట్టయితే చాలా క్లియర్గా తెలిసిపోతుంది మనకి. అయితే అతని స్టోరీ కొనసాగిన విధానం ఎలా ఉంటుందంటే అతను ఆ ఫార్మసీ నడిపిస్తున్నట్టుగానే నడిపిస్తూ మరొక పక్క ఎన్నో రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాడు. దాని కారణంగా చాలా పెద్ద సంఖ్యలో అతను డబ్బును అయితే సంపాదించాడు. అందులో భాగంగా బైగామి, స్విండ్లింగ్, హార్సెస్ని దొంగతనం చేయడం ఇలాంటివి ఎన్నో చేశాడు. ఫైనల్గా పెద్ద మొత్తంలో డబ్బు కలెక్ట్ అయిన తర్వాత ఒక ఎంప్టీ ల్యాండ్ ప్లాట్ని కొనుగోలు చేసి ఒక భారీ ఫ్యాక్టరీని నిర్మించడం మొదలుపెట్టాడు. అది కూడా మనుషుల్ని చంపే ఫ్యాక్టరీ. అది బేసిక్గా అది ఇంకేదో కాదు, ఒక భారీ బిల్డింగ్. దాన్నే ఇప్పుడు మనం మర్డర్ క్యాస్టిల్ అని పిలుస్తున్నామని అయితే తెలియజేస్తూ ఉంటారు. అయితే ఆ క్యాస్టిల్లో ఒక ప్రాబ్లం ఉంది. అంటే బేసిక్గా ఆ క్యాస్టిల్ బయట నుంచి చూడడానికి కూడా అంత అనుమానాస్పదంగా ఏం కనిపించదు. అది ఒక ఫెయిర్లీ స్టాండర్డ్ మిక్స్డ్ యూజ్ కమర్షియల్ బిల్డింగ్. అంటే అది చాలా మంచి బిల్డింగ్. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో దాన్ని ఎక్కువగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని కింద ప్రాంతంలో షాప్స్ ఉంటాయి, పైన ప్రాంతంలోనేమో అపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో కిందన చాలామంది వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు. పైన హోమ్స్ కానీ వేరే వాడు కానీ నివసించవచ్చు. అయితే బేసిక్గా ఆ బిల్డింగ్ని ఒక హోటల్గా మార్చాలని హోమ్స్ అనుకున్నాడు. బట్ అది పూర్తి అవ్వలేదు. 1893లో చికాగో వాళ్ళు వరల్డ్స్ ఫెయిర్ కండక్ట్ చేశారు. దాని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులు అందరూ కూడా దానికి అట్రాక్ట్ అయ్యి ఆ టైంలోనే సుమారుగా 6 నెలల వ్యవధిలో 27 మిలియన్ మంది విజిటర్స్ ఆ ప్రాంతానికి అయితే వచ్చారు. అయితే అది స్టార్ట్ అయ్యే లోపే ఆ క్యాస్టిల్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది ఇంటిలాగా. అయితే చాలామంది ఏమైనా అభిప్రాయపడ్డారంటే ఆ టూరిస్టులు అంత భారీ సంఖ్యలో వస్తారని హోమ్స్కి ముందే తెలుసు. అందుకే వాళ్ళందరిలో ఎంతో కొంతమందిని చంపాలన్న ఉద్దేశంతోనే ఈ క్యాస్టిల్ని అప్పటికే నిర్మించాడని అయితే తెలియజేశారు. అక్కడికి వచ్చిన గెస్టుల్లో యంగ్ ఉమెన్ని పర్టికులర్గా టార్గెట్ చేసి వాళ్ళందరినీ కూడా ఆ క్యాస్టిల్లోకి ఇన్వైట్ చేసేవాడు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఆ మేజ్ లోపల బంధించేసేవాడు. ఫైనల్గా వాళ్ళని అక్కడ చంపేసేవాడు. కానీ బేసిక్గా వాడు చెబుతున్న స్టోరీకి అక్కడ ఉన్న రియాలిటీకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. అంటే ఆ ఫెయిర్ అనేది జరగడానికి ముందే, ఎన్నో సంవత్సరాల ముందే అక్కడ ఆ ప్రాంతంలో ఆ క్యాస్టిల్ నిర్మించాలని హోమ్స్ ప్లాన్ చేసుకున్నాడు. దానికి సంబంధించిన వర్క్ను కూడా ముందు నుంచే ప్లానింగ్ చేసుకుంటూ వచ్చాడు. సో అతను కేవలం మనుషుల్ని చంపడానికి మాత్రమే ఆ క్యాస్టిల్ నిర్మించలేదు. దాంట్లోకి ఎవరిని ఇన్వైట్ చేయలేదు. దాంట్లోకి ఎవరిని తీసుకొని వెళ్ళి చంపలేదు. అంటే ఇలాగ గెస్టులను ఎవరిని తీసుకొని వెళ్ళి చంపలేదు. కానీ ఆ ప్రాంతంలో కొన్ని హత్యలు చేశాడు అతను. ఆ బిల్డింగ్లోనే, ఆ బిల్డింగ్ చుట్టుపక్కల ప్రాంతంలోనే కొంతమందిని చంపాడు కూడా. కాకపోతే ఆ క్యాస్టిలే కంప్లీట్గా మర్డర్ క్యాస్టిల్ అనడం, అది కంప్లీట్గా హత్యలు చేయడానికి మాత్రమే నిర్మింపబడింది అనడం,
అతను ఆ క్యాస్టల్ని కేవలం హత్యల కోసం మాత్రమే వాడాడు అనడం ఇదంతా కూడా కంప్లీట్గా నాన్ సెన్స్. సో ఒరిజినల్ ఆర్కిటెక్చరల్ ప్లాన్ మనకు చెబుతున్న విషయం ఏంటంటే ఆ ప్రాంతంలో ఎటువంటి సీక్రెట్ ప్యాసేజెస్ వేస్ కానీ ట్రాప్ డోర్స్ కానీ పర్పస్లీ బిల్ట్ టార్చర్ ఛాంబర్స్ కానీ ఏమీ లేవు. అది ఒక నార్మల్ బిల్డింగ్ అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ అంత భారీ స్థాయిలో అంత కాంప్లెక్స్ ల్యాబొరేటరీ స్ట్రక్చర్ని కట్టడానికి కావాల్సినంత స్పేస్ కూడా లేదు. అది చాలా అంటే చాలా చిన్న బిల్డింగ్ అది. సో ఆ బిల్డింగ్ గురించి మనకు వినిపిస్తున్నవన్నీ కూడా కంప్లీట్గా అబద్ధమే. అదంతా అప్పటి కాలం నాటి కొన్ని న్యూస్ పేపర్లు స్ప్రెడ్ చేసిన ఫేక్ వార్తలు అంతే తప్ప ఆ క్యాస్టల్ విషయంలో ఒక్క మాట కూడా నిజమైతే బయటికి రాలేదు. సో ఆ బిల్డింగ్లో హత్యలు అయితే జరిగాయి, కానీ ఆ హత్యలు చేయడం కోసమే ఆ బిల్డింగ్ని కట్టలేదు. అండ్ అందులో హత్యలు తప్ప ఇంకేమీ చేయలేదు అనేది కూడా అబద్ధమే. కేవలం కొన్ని కాపీస్ ఎక్స్ట్రా అమ్ముకోవడానికి మాత్రమే వాళ్ళు అప్పట్లో ఇలాంటి వార్తలు అయితే రాసేవారు. అయితే ఆ ప్రాంతంలో కొన్ని హత్యలు అయితే జరిగాయని చెప్పాను కదా. దానికంటే ముందు హెచ్ఎస్ హోమ్స్ కొన్ని నేరాలు చేశాడు. చాలా కాన్స్ చేశాడు, చాలా స్కీమ్స్ని మిస్లీడ్ చేశాడు, చాలా ఫ్రాడ్స్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ అతను డబ్బులు సంపాదించడం కోసం ఎన్ని రకాల ఇల్లీగల్ వేస్ ఉంటాయో వాటన్నిటినీ వాడాడు. మొదట్లో ఏం చేశాడంటే చెక్స్ని ఫోర్జరీ చేసేవాడు, గుర్రాలను దొంగిలించేవాడు, ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ని దొంగతనం చేసేసి వాటిని వేరే మార్కెట్స్లో అమ్మేవాడు. కొన్ని లోన్స్ తీసుకొని అవి కట్టకుండా ఎగ్గొట్టేసేవాడు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ని ఫ్రాడ్ కూడా చేసేవాడు. ఇవన్నీ చేశాడు, కొన్ని హత్యలు కూడా చేశాడు. కాకపోతే బయట చెబుతున్నట్టుగా భారీ సంఖ్యలో 200 మందికి పైగా హత్యలు చేసిన క్రూరమైన హంతకుడైతే కాదు. అతను 4గురిని హత్య చేశాడు అనడానికి ఆధారాలు ఉన్నాయి. అండ్ అతను 9 మందిని హత్య చేసి ఉండొచ్చు అనడానికి చాలా పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. అందులో మొదటి వ్యక్తి పేరు జూలియా కానర్. జూలియా కానర్ ఎవరంటే నెడ్ యొక్క భార్య. ఈ నెడ్ అనే పర్సన్ హోమ్స్ యొక్క కంపెనీలో వర్క్ చేస్తుండేవాడు. అంటే 1980sలో అతనికి ఒక చిన్న ఫ్యాక్టరీ లాంటిది ఉండేది. అతని ద్వారా ఈమె పరిచయం అయింది. వీళ్ళిద్దరికి మధ్య ఎఫ్ఐఆర్ అయితే ఉంది. వీళ్ళిద్దరూ కొన్నాళ్ళ పాటు అలా కలిసి ఉన్నారు. విషయం తెలిసిన తర్వాత నెడ్ అక్కడ జాబ్ మానేసి తన ఫ్యామిలీని దూరంగా తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత నుంచి జూలియా తన కూతురైన పెరల్ వీళ్ళిద్దరూ కూడా కనిపించకుండా పోయారు. వాళ్ళు ఏమయ్యారనేది ఇప్పటికీ కూడా పూర్తిగా తెలియలేదు. కాకపోతే కొన్ని థియరీస్ వినిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఏమని చెబుతూ ఉంటారంటే జూలియా ప్రెగ్నెంట్ అయింది హోమ్స్ కారణంగా, బట్ ఈ విషయం బయటికి తెలియకూడదన్న ఉద్దేశంతో ఆమె మీద ఒక ఇల్లీగల్ అబార్షన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆమె చనిపోయిందని తెలియజేస్తూ వచ్చారు. అయితే పక్కనే ఉన్న పాప ఇదంతా కూడా చూసింది కాబట్టి బయటికి వెళ్ళి ఆ పాప ఇవన్నీ కనుక చెప్పినట్టయితే హోమ్స్కి ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో ఆ పాపను కూడా చంపేసి ఉండొచ్చని చాలామంది అయితే అభిప్రాయపడ్డారు. అయితే జూలియా ఏమైందనేది ఇప్పటికీ తెలియలేదు, తన శరీరం ఎప్పటికీ దొరకలేదు. అయితే సాధారణంగా పెరల్ ఏ ఏజ్లో అయితే ఉందో అదే ఏజ్లో ఉన్న ఒక అమ్మాయి యొక్క బాడీ హోమ్స్ యొక్క సెలార్లో భూమి లోపల దాచి ఉంచబడి కనబడింది. అది కూడా అతను అరెస్ట్ చేయబడిన 5 నెలల తర్వాత బయటపడింది. సో జూలియా మరియు పెరల్ వీళ్ళిద్దరూ కూడా హోమ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కనిపించకుండా పోయారు. సో మేబీ అతను వాళ్ళని చంపేసి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. కానీ దీని తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక రిలేషన్ని మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఈసారి తన ఎంప్లాయీ భార్యతో కాదు, ఈసారి ఏకంగా ఎంప్లాయీతోనే రిలేషన్ స్టార్ట్ చేశాడు. ఆమె పేరు ఎమెలీన్. ఆమె కూడా సడన్గా కనిపించకుండా మాయమైపోయింది. అండ్ ఆమె కూడా ఇతని కారణంగానే చనిపోయి ఉండొచ్చని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. అండ్ అది కూడా సేమ్ వేలో, అంటే ఆమెకి కడుపు వచ్చింది, ఆమెకి అబార్షన్ చేయబోతున్న టైంలో ఆమె కూడా చనిపోయింది అనేది చెబుతూ ఉంటారు. సో ఇతని యొక్క మెడికల్ లైసెన్స్ ఖచ్చితంగా క్యాన్సిల్ చేసేయాలి. ఆ తర్వాత హోమ్స్తో సంబంధం ఉన్న మరొక 2 మహిళలు కూడా ఆ తర్వాత సంవత్సరాల్లో కనిపించకుండా మాయమైపోయారు. వాళ్ళ పేర్లు మిన్నీ అండ్ నానీ విలియమ్స్. వీళ్ళిద్దరు కూడా అక్క చెల్లెళ్ళు. వీళ్ళిద్దరు కూడా కనిపించకుండా మాయమైపోయారు. సో ఏం జరిగింది అనేది ఎగ్జాక్ట్గా పూర్తిగా తెలియలేదు. అండ్ వీళ్ళని కూడా చంపేసి ఉండొచ్చు అని అయితే చాలామంది అభిప్రాయపడడం మొదలుపెట్టారు. లైక్ జూలియా కానర్, ఎమెలీని సేమ్ వాళ్ళలాగే చంపేసి ఉండొచ్చు అనుకున్నారు. వాళ్ళ బాడీస్ ఎలాగైతే దొరకలేదో వీళ్ళ బాడీస్ కూడా అలాగే దొరకలేదు అనమాట. అయితే హోమ్స్ క్యాస్టిల్లో చాలామంది చంపబడ్డారని, చాలామంది లోపలికి వెళ్ళిన తర్వాత కనిపించకుండా మాయమైపోయారని చెబుతూ ఉంటారు. బట్ వాటిలో దేనికి కూడా ఎవిడెన్స్ అయితే లేదు. సో ఎగ్జాక్ట్గా హోమ్స్ ఎంతమందిని చంపాడనేది మనకి పూర్తిగా తెలియదు. ఇన్ఫ్యాక్ట్ 200 మందిని చంపే అవకాశాలు అయితే మాత్రం అస్సలు లేవు. ఎందుకంటే అంతమందిని చంపడానికి అవకాశం కూడా లేదు అసలు హోమ్స్కి. అయితే 1884వ సంవత్సరంలో అప్పటికే చికాగోలో చాలామందిని చంపేశాడు. సో ఇంకా తన నేరాలన్నీ బయటపడిపోయే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో అతను ఆ ప్రాంతం నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఫోర్ట్ వర్త్కి షిఫ్ట్ అయిపోయాడు. అది టెక్సాస్లో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సెయింట్ లూయిస్కి షిఫ్ట్ అయ్యాడు, మిసౌరీలో ఉంటుంది. అండ్ ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అతను ఒక వరుస హత్యలు చేసే వ్యక్తిగా మారిపోయాడు. అండ్ ఈ టైంలో అతను ఒకసారి జైలుకు కూడా వెళ్ళాడు. కాకపోతే అది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న నేరం కోసం కాదు, అది కంప్లీట్గా డిఫరెంట్ నేరం కోసం. ఒక స్టోర్ దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఇవ్వలేదు మళ్ళీ తిరిగి, అందుకోసం అతన్ని జైల్లో పెట్టారు.
బట్ నిజానికి అప్పటికి పోలీసులకి అయితే తెలియదు ఇతను ఎంత నేరస్తుడని. అయితే ఆ జైల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు మ్యారియన్. అతను అక్కడ వాళ్ళు హ్యాండ్సమ్ బండిట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అతను ఒక వైల్డ్ వెస్ట్ గన్ స్లింగర్. ఒక ట్రైన్ రాబరీ చేసి కొంతమందిని చంపిన నేరానికి ఆ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. సుమారుగా 25 ఏళ్ల పాటు అతను అక్కడ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. సో ఇద్దరు నేరస్తులే, ఇద్దరు కరుడుగట్టి వ్యక్తులే కాబట్టి వాళ్ళిద్దరికి మధ్య చాలా త్వరగా స్నేహం కుదిరింది. వాళ్ళిద్దరు కూడా బయటకు వెళ్ళిన తర్వాత ఒక పెద్ద స్కామ్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు. అంటే హోమ్స్ తన యొక్క మరణాన్ని ఫేక్ చేసి ఇన్సూరెన్స్ అమౌంట్ క్లెయిమ్ చేసుకోవడానికి అయితే డిసైడ్ అయ్యాడు. హోమ్స్కి కొద్ది రోజుల్లో బెయిల్ వచ్చేసింది, ఎందుకంటే అతని మీద ఉన్న కేసు మరీ అంత పెద్దదేం కాదు కదా. బయటకు వెళ్ళిన తర్వాత తన యొక్క మరణాన్ని ఫేక్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ చేశారు. కాకపోతే ఆ కంపెనీ మాత్రం ఇక్కడ ఏదో తేడాగా ఉందని చెప్పి ఆ ఇన్సూరెన్స్ని ఇవ్వడానికి అంగీకరించలేదు. సరే ఇది బెడిసి కొట్టింది కదా అని చెప్పి తన మరణాన్ని ఫేక్ చేయడం అనేది కుదరదు కాబట్టి వేరే వాళ్ళ మరణాన్ని అయినా సరే ఫేక్ చేస్తే ఇన్సూరెన్స్ వస్తుంది అని ఆశపడ్డాడు. దానికోసం ఒక 5 స్టెప్స్ బిజినెస్ ప్లాన్ వేశాడు. దానికోసం బిజినెస్ అసోసియేట్గా బెంజమిన్ పిడిజల్ అనే ఒక వ్యక్తిని అయితే చూస్ చేసుకున్నాడు. ఇతను కూడా ఎన్నో నేరాల్లో ఇతనికి సహాయం చేసిన వ్యక్తి. ఆ ప్లాన్ ఏంటంటే స్టెప్ 1 ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి బెంజమిన్ పేరు మీదుగా. స్టెప్ 2 ఒక చనిపోయిన వ్యక్తి యొక్క శరీరాన్ని తీసుకోవాలి, బెంజమిన్ యొక్క శరీరంతో ఈక్వల్గా ఉండాలి అండ్ ఆ బాడీని ఒక చోట భద్రపరచాలి. స్టెప్ 3 ఆ బాడీని పేల్చేయాలి లేదా కాల్ చేయాలి, అంటే అసలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా చేసేయాలి. అప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు గుర్తుపట్టడానికి అవకాశం అనేది ఉండదు కదా. స్టెప్ 4 ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతను చనిపోయినట్టుగా చెప్పాలి. స్టెప్ 5 ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని ప్రాఫిట్ సంపాదించుకోవాలి. ఇది జరిగిన కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ బెంజమిన్ తిరిగి వచ్చేస్తాడు. ఇన్ని రోజులు బెంజమిన్ ఎక్కడో దగ్గర దాక్కొని ఉంటాడు. ఫైనల్గా తిరిగి వచ్చిన తర్వాత ఇందులో సగం అమౌంట్ అతను కూడా తీసుకొని హ్యాపీగా అతను కూడా ఎంజాయ్ చేస్తాడు. సో బేసిక్గా ఇది వీళ్ళు వేసుకున్న ప్లాన్. కాకపోతే ఈ ప్లాన్లో బెంజమిన్ అనవసరంగా బకరా అయిపోయాడని చెప్పాలి. ఎందుకంటే బేసిక్గా మొదట ఈ ఆలోచన వచ్చినప్పటికీ ఇది కూడా వర్కౌట్ అవుతుందో లేదో అన్న అనుమానం వచ్చి లాస్ట్ మినిట్లో హోమ్స్ ఏం చేశాడంటే బెంజమిన్ని డైరెక్ట్గా చంపేశాడు. అంటే వేరే శవాన్ని తీసుకొస్తే గుర్తుపట్టచ్చు, గుర్తుపట్టకపోవచ్చు, ప్రూవ్ అవ్వచ్చు, ప్రూవ్ అవ్వకపోవచ్చు అని డైరెక్ట్గా బెంజమిన్ని చంపేసి అతని యొక్క శరీరాన్ని కంప్లీట్గా కాల్ చేయడం జరిగింది. అతని భార్య కూడా ఈ స్కామ్లో పార్ట్నరే. అంటే ఆమె కూడా ముందే తెలుసు నేను ఇలాగ ఒక స్కామ్లో పార్టిసిపేట్ చేస్తున్నాను, అంటే ఏదో క్విజ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాను అన్నట్టు ఇంటిలిపాది మొత్తానికి చెప్పుకొని, సో నువ్వు కూడా ఇతను నీ భర్తేనా అంటే చనిపోయిన శరీరాన్ని చూపించి అవును నా భర్తే అని చెప్పేసి మొత్తం అన్నిటి మీద సంతకాలు పెట్టేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకో, ఇవన్నీ కూడా చెప్పాడనమాట. దానివల్ల ఆమె ఏమనుకుంటూ వచ్చిందంటే తన భర్త ఎక్కడో చోట క్షేమంగానే ఉన్నాడు, వేరే ఏదో ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివసిస్తున్నాడు, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత తిరిగి వస్తాడు అనుకొని చనిపోయిన మృతదేహాన్ని చూసి తన భర్తదే అని చెప్పింది అండ్ ఇన్సూరెన్స్ పాలసీ మీద సైన్ చేసింది. ఇవన్నీ కూడా జరిగిపోయి కానీ తన భర్త ఎంతకీ తిరిగి రాలేదు. తిరిగి రావడానికి అసలు ప్రాణాంతం లేడు కదా. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆమెకి తన పిల్లలకి తన భర్తని అండ్ ఆ పిల్లలకేమో తమ ఫాదర్ని చూడాలనిపించింది. బట్ హోమ్స్ ఏమో దీని గురించి అసలు ఏమాత్రం కంగారు పడలేదు. ఎందుకంటే అతనికి ఇలాంటి విషయాలు చాలా కామన్. 24 సినిమాలో సూర్య గారు ఒక మాట అంటారు, ఆమె వాచ్ మెకానిక్, ఇలాంటివన్నీ నాకు చాలా కామన్ థింగ్స్ అన్నట్టు నేను వరుస హత్యలు చేసేవాడిని, ఇలాంటివన్నీ నాకు చాలా కామన్ విషయాలు అన్నట్టుగా హెచ్హెచ్ హోమ్స్ కూడా వీళ్ళందరినీ కూడా చంపేయడానికి డిసైడ్ అయిపోయాడు. తన కుటుంబం మొత్తాన్ని కూడా లేపేయడానికి డిసైడ్ అయిపోయాడు. కానీ అదృష్టవశాత్తు అందులో అతని భార్య చనిపోలేదు, 2 పిల్లలు చనిపోలేదు. కానీ బెంజమిన్కి మొత్తం 5 పిల్లలు. ఆ 5 పిల్లల్లో 3 పిల్లలు అయితే చనిపోయారు. నెల్లీ అండ్ ఎలైస్ వీళ్ళిద్దరూ కూడా ఒక పెద్ద ట్రంక్ లోపల కూర్చోబెట్టి చంపబడ్డారు. అంటే అందులో ఆస్ఫిక్సియేటింగ్ గ్యాస్ ఉంది, ఆ గ్యాస్ మొత్తాన్ని కూడా పీల్చేటట్టు చేసి చంపేశాడు. ఇంకొక అబ్బాయి పేరు హావర్డ్, తనకేంటంటే పాయిజన్డ్ గ్యాస్ని పీల్చేటట్టుగా చేసి తనని కూడా చంపేశాడు. అండ్ వీళ్ళ 3 కూడా కంప్లీట్గా కాల్చేశాడు పొటాషియంను ఉపయోగించి. సో వీళ్ళ హత్యల గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అండ్ వీళ్ళని తనే చంపినట్టుగా ఒప్పుకున్నాడు కూడా అరెస్ట్ అయిన తర్వాత. వాళ్ళని ఎలా చంపాను, ఇప్పుడు వాళ్ళ యొక్క శరీరాలు కానీ వాళ్ళకి సంబంధించిన భాగాలు కానీ ఎక్కడ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా పోలీసులకి చాలా క్లియర్గా చెప్పాడు. కాబట్టి ఈ హత్యలు అయితే హెచ్హెచ్ హోమ్సే చేశాడనే విషయం అందరికీ కూడా క్లారిటీ అయితే వచ్చింది. అయితే ప్రిజన్లో ఉన్నప్పుడు, రెండోసారి ప్రిజన్లో ఉన్నప్పుడు అక్కడ ఇంకొక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు తనకి. అలా పరిచయం అయినప్పుడు తనతో తన రహస్యాలన్నీ షేర్ చేసుకున్నాడు. సర్లే మనోడే కదా, ఏముందలే చెబితే ఏం పోయింది, ఎవరికి చెప్పలే అనుకొని చాలా రహస్యాలు చెప్పాడు. ఒక మనిషిని కంప్లీట్గా చంపి తినేసినట్టు, ఎంతోమందిని చంపి వాళ్ళ రక్తాన్ని సముద్రంలోని నదుల్లోని కలిపేసినట్టు, ఇలాంటివన్నీ కూడా చెప్పాడనమాట. అవతలోడేమో కట్టప్ప బాహుబలిని పొడిచినట్టు వెన్నుపోటు పొడిచి ఈ రహస్యం మొత్తాన్ని కూడా పోలీసులు చెప్పేశాడు. అంటే పోలీసులు చెబితే కొంచెం సాఫ్ట్ కార్నర్ వచ్చి తనకు కొంచెం త్వరగా రిలీజ్ చేస్తారన్న ఉద్దేశంతో తనేమో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా పోలీసులు చెప్పేశాడు. సో పోలీసులకు అప్పుడు హోమ్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసి కంప్లీట్గా అతని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొని 17 నవంబర్ 1894
పెద్ద జైలుకి అయితే పంపించారు. అయితే మిగతా హత్యల విషయంలో అతనికి సంబంధించిన ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు. అంటే అతను చెప్పాడు వేరే వ్యక్తికి, కానీ ఎక్కడ ఆధారాలు దొరకలేదు కదా. దాని కారణంగా ఆ బెంజమిన్ అతని ఫ్యామిలీ విషయంలో తప్ప ఇంకెవరి విషయంలోని కూడా హోమ్స్కి సంబంధించిన నేరాలు ప్రూవ్ అవ్వలేదు. బట్ ఆ హత్యలు సరిపోద్ది కదా అతనికి మరణశిక్ష విధించడానికి. 17 మే 1896 హెచ్హెచ్ హోమ్స్కి ఉరిశిక్ష అయితే విధించారు. బట్ ఆ ఉరిశిక్ష కూడా వెంటనే చనిపోలేదు. సుమారుగా 20 నిమిషాల పాటు పోరాడి ఆ తర్వాత మాత్రమే చనిపోయాడని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారు. బట్ ఫైనల్గా 20 నిమిషాల తర్వాత అయితే మాత్రం తను చనిపోయాడు. సో హెచ్హెచ్ హోమ్స్ గురించి మనం విన్న ప్రతిదీ నిజం అవ్వాలన్న రూలు లేదు, అబద్ధం అవ్వాలన్న రూలు కూడా లేదు. ఎందుకంటే హెచ్హెచ్ హోమ్స్ చాలా డిఫరెంట్గా చెప్పేవాడు కొన్నిసార్లు స్టోరీస్ని. ఆ జైల్లో ఉన్నప్పుడు అతను కూడా కొన్ని స్టోరీస్ చెప్పాడు. దాని కారణంగా కూడా ఈ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది. అంటే అతను ఏమని చెప్పాడంటే నేను 27 మందిని చంపాను అని చెప్పాడు ఒకసారి జైల్లో ఉన్నప్పుడు. అండ్ ఆ 27 మంది పేర్లు చెప్పమంటే కొంతమంది పేర్లు చెప్పాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళలో కొంతమంది సహజంగా చనిపోయారు. అంటే న్యాచురల్గా వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు చనిపోతుంటారు కదా, అలా చనిపోయారు. అండ్ ఇంకొంతమంది ఏమో అతను పలానా టైంలో చంపానని చెప్పాడు. అండ్ అతనికి ఉరిశిక్ష వేసిన తర్వాత కూడా కొన్నేళ్ల వరకు వాళ్ళు బతికే ఉన్నారు. అంటే అతను ఎవరినైతే చంపానని చెప్పాడో వాళ్ళందరూ కూడా ప్రాణాలతోనే ఉన్నారు. ఇది ఇంకొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. సో ఇలాగా వేరు రకాల కథలు చెప్పి చాలాసార్లు కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చాడు అందరినీ కూడా. మరి అతని మోటివ్ ఏంటి, అతను చెయ్యని నేరాలను కూడా ఎందుకు ఒప్పుకున్నాడు, అండ్ అది కూడా అంత క్లియర్గా చెబుతూ ఇది ఎవరికి అర్థం కాలే. కొంతమంది ఏమని చెప్పారంటే అతను చనిపోవడానికి ముందు తన స్టోరీని ఇంకొంచెం పెద్దగా క్రియేట్ చేసి చనిపోవాలనుకున్నాడు, అందుకే అలా చెప్పాడు అని అయితే కొంతమంది అభిప్రాయపడ్డారు. మరికొంతమంది ఏమో కేసు నుంచి తప్పుకోవడానికి లేదంటే తప్పించుకోవడానికి కేసును పక్కదారి పట్టించడానికి ఇలా చెబుతూ వచ్చాడని కూడా అభిప్రాయపడ్డారు. బట్ ఏది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. సుమారుగా 130 సంవత్సరాలు అవుతుంది. బట్ ఇప్పటికీ కూడా అతని యొక్క మిస్టరీ అలాగా కొనసాగుతూనే ఉంది. హెచ్హెచ్ హోమ్స్ అనే వ్యక్తి ఆ టైంలో చనిపోయాడని మనకున్న ఇన్ఫర్మేషన్, కానీ బేసిక్గా దాని విషయంలో కూడా ఒక కాన్స్పిరసీ ఉంది. అంటే అతను ఆ టైంలో చనిపోలేదు. అతనికి ఉరిశిక్ష అయితే వేశారు, కానీ అతను ఆ టైంలో చనిపోలేదు. 1896 సంవత్సరంలో అతను తన ప్లేస్లో ఇంకొక వ్యక్తిని పెట్టేసి అతన్ని అక్కడ చంపేసి తను మళ్ళీ తప్పించేసుకొని మళ్ళీ ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ చాలా హ్యాపీగా సేఫ్గా గడిపాడని అయితే చాలామంది అభిప్రాయపడ్డారు. ఈ డౌట్ తర్వాత చాలామందికి వచ్చింది. అందుకనే అతని యొక్క బాడీని బయట తీసి దానికి స్టడీస్ అయితే చేశారు. అంటే 2017 సంవత్సరంలో అతని బాడీ రిమైన్స్ని బయట తీసి ఎగ్జామిన్ చేశారు. అండ్ థ్యాంక్ఫుల్లీ జెనెటిక్ టెస్టింగ్ ప్రూవ్ చేసిన విషయం ఏంటంటే అతను హెచ్హెచ్ హోమ్సే, ఇంకెవరో కాదు. హెచ్హెచ్ హోమ్స్ అందరినీ చీట్ చేయగలిగాడు, కానీ చావును మాత్రం చీట్ చేయలేకపోయాడని అయితే చెప్పారు వాళ్ళు. కానీ నిజంగా 200 మందిని అయితే చంపలేదు. ఆ క్యాస్టిల్ని హత్యల కోసమే నిర్మించలేదు. అతను చీల్చి చెండాడి దారుణంగా క్రూరంగా అయితే చంపలేదు. సో అతని గురించి మనం చాలా అబద్ధాలను అయితే విన్నాం. అండ్ ఈ ప్రపంచంలో అత్యంత క్రూరమైన వరుస హత్యలు చేసిన వ్యక్తిగా అతను గుర్తు తెచ్చుకుంటాం, కానీ అది వాస్తవం కాదు, అది సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ లింక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి, అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, మీట్ యువర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్స్లో ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండిట్లో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.